పూర్వం 'చతుర్' అనే ఒక పత్రిక వచ్చేది. ఈనాడు వాళ్ళది. మరి రామోజీరావు గారు పోయిన తర్వాత అది ఆగిపోయిందో ఉందో తెలీదు గానీ, అందులో మినీ కథ అని ఉంటుందనమాట. ఓ 2, 3 పేరాల కంటే ఉండదు కథ. దాదాపు అలాంటిదే ఈ సినిమా కథ కూడా. అదేంటి ఈ కథని అంత చీప్‌గా తీసి పడేస్తున్నారు? ఈ కథ వెనక ఉన్నవి మనుషుల ప్రాణాలు, వాళ్ళ ఆవేదనలు అని అనకండి. ఇక్కడ మేము ఆ వ్యక్తుల ఆవేదనని గానీ, బాధని గానీ తక్కువ చేయట్లేదు. ఇక్కడ మేము డిస్కస్ చేస్తున్నదేంటంటే, ఇది సినిమాకి సరిపోయేంత కథేనా అన్న పాయింట్. సరే, ఇది సినిమాకి సరిపోయేంత కథేనా? కాదు. ఇది ఒక చిన్న చేపలాంటి కథ. తనకంత హైప్ ఇచ్చి, అంత హడావిడి చేసి, అల్లుగారి ప్లాట్ఫామ్ తాలూకు ఆడంబరాలన్నీ అద్దేసరికి చిన్న చేప కాస్త తిమింగలమై కూర్చుంది. అబ్బో! ఇందులో ఏదో ఉందని చెప్పి జనం అందరికీ కూడా ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. నిజానికి కథ వేరు, సంఘటన వేరు. ఇన్సిడెంట్ వేరు, ఈవెంట్ వేరు. ఇన్సిడెంట్‌కి, ఈవెంట్‌కి తేడా తెలియని వాళ్ళు ప్రొడ్యూసర్లు అయిపోయినప్పుడు, అబ్బెబ్బే! మేము పెద్దాయన అల్లు అరవింద్ గారిని ఏమనట్లేదండి. ఈ సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ కాదు. ఆయన పెరటి చెట్టు ప్రొడ్యూసర్ ఉన్నారు. ఆయన పేరేంటి? బన్నీవాస్ ఎవరో ఆయన. ఏమండి బన్నీవాస్ గారే తెలియక అడుగుతాం. చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ కట్టుకుని సినిమా చేసేయమంటారా? ఎంత పరీక్ష పెట్టారండి పాపం చందుమొండేటికి. ఇది ఆయన కథ కాదటగా, మీరే ఇచ్చారటగా. ఈ సినిమాకి మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కింద పడాలి. బట్ తను ఏంటంటే, లేదు ఇది నువ్వు ఫస్ట్ నుంచి చాలా ఇష్టమైన కథ, మంచి కథ, నువ్వు ఎంతో ప్రేమించిన కదా, ఇది నీదే సింగిల్ నేమ్ ఉండాలని చెప్పి తన నేమ్ సాక్రిఫైస్ చేసింది. తాడుంది కదా అని దూడను కొన్నట్టు, సాయి పల్లవి ఉంది కదా అని డ్యాన్స్ సీక్వెన్స్ పెట్టినట్టు, చేతిలో బ్యానర్ ఉంది కదా అని సినిమా తీసాడు ఆయన. కథ కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోవాలి కదండి. మరి న్యూస్ క్లిప్పులతో సినిమా తీసేస్తాం అంటే ఎలాగా? కథకి మినీ కథకి చాలా తేడా ఉంటుంది. గంగమ్మ జాతరకి, రాజులమ్మ జాతరకి కూడా చాలా తేడా ఉంటుంది. దేని గొప్ప దానిదే కావచ్చు కానీ, ఒక ఫార్మేట్లో ఇంకొకటి ఇమ్మడకపోవచ్చు. ప్రొడ్యూసర్ అనేవాడికి, లేదా ప్రొడ్యూసర్ అనిపించుకోవాలనుకునేవాడికి బేసిక్గా కొన్ని తేడాలు తెలియాలి. నవలకి, టెలిఫోన్ డైరెక్టరీకి, పేపర్ క్లిప్పింగ్కి, ప్రబంధ కావ్యానికి, పిహెచ్డి థీసిస్కి, పండగ లీవ్ లెటర్కి తేడాలు ఉంటాయి. అన్ని కాగితాలే అన్నీ ఒకటి అనుకుంటేలా? ఏదో డబ్బులు పెట్టేసాం, ఇదిగో స్టోరీ తీసేయంటే డైరెక్టర్కి సరదా తీరిపోతుంది. ఇన్సిడెంట్కి, ఈవెంట్కి తేడా తెలియని వాళ్ళు ప్రొడ్యూసర్లు అయిపోయినప్పుడు పాపం ఆ సంఘటనల్ని కథలుగా మార్చే సమస్య డైరెక్టర్ నెత్తిన పడుతుంది. పాపం ఆ డైరెక్టర్ మాత్రం ఏం చేస్తాడు? ఎంత టాలెంట్ ఉన్నా దొరికిందే ఛాన్స్ కాబట్టి తనకు దొరికిన అవకాశాన్ని తన పరిధిలో తాను వినియోగించుకుని తన కెరీర్కి దాన్ని ఒక ప్లస్ చేసుకోవాలనుకుంటాడు. తన టాలెంట్ నిరూపించుకోవాలని అనుకుంటాడు. చందు మొండేటి కూడా పాపం అదే చేశాడు.